తెలంగాణ మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. ఒక్క ఓటు తేడాతో కొందరు టాస్ లో, మరికొందరు డ్రాలో లక్కీ స్టార్లు, రీకౌంటింగ్ లో అదృష్టం దక్కించుకున్న వారు ఉన్నారు. ఇక అత్తపై గెలిచిన కోడలు, తల్లిపై గెలిచిన కూతురు, ఇక జగన్ అనే వ్యక్తిపై చంద్రబాబు అనే వ్యక్తి గెలవటం, ఇలా థర్డ్ ఫేజ్ సర్పంచ్ ఎన్నికల్లో ఎన్నో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీటన్నిటిపైన ఇప్పుడు ఒక లుక్ ఇద్దాం. తెలంగాణలో జరిగిన మూడవ దశ పంచాయతీ ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండ్లరేవ్ సర్పంచ్ ఎన్నిక ఏపీ తెలంగాణలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. సర్పంచ్ ఎన్నికల్లో ముఖ్య చంద్రబాబు, బానోతు జగన్నాథం అలియాస్ జగన్ అనే వ్యక్తులు పోటీ చేయడమే అందుకు నిదర్శనం. వీరిద్దరూ కాంగ్రెస్ లోని ఇరువర్గీయుల మద్దతుతో బరిలో దిగగా వీరి పేర్ల కారణంగా పోటీతో పాటు ప్రచారం కూడా ఆసక్తి రేపింది. ఈ క్రమంలో బానోతు జగన్ పై ముఖ్య చంద్రబాబు విజయం సాధించారు. దీంతో జగన్ పై చంద్రబాబు విజయం అంటూ గుండ్లరేవ్ సర్పంచ్ ఎన్నిక హోరెత్తుతోంది. పలు పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు ఒక్క ఓటు తేడాతో గెలుపొంది ఉత్కంఠ రేకెత్తించారు. నిర్మల్ జిల్లా బైంసా మండలం లింగా గ్రామ సర్పంచ్ గా జి సుష్మారాణి ఒక్క ఓటుతో విజయం సాధించారు. ఇరువురు అభ్యర్థులకు సమానంగా ఓట్లు రాగా పోస్టల్ బ్యాలెట్ తో సుష్మారాణి గెలుపొందారు. సంగారెడ్డి జిల్లా బానహపూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ ఒక్క ఓటుతో గెలుపొందారు. మరికొన్ని చోట్ల అభ్యర్థులిద్దరికీ సమాన ఓట్లు రావడంతో లాటరీ ద్వారా విజేతలను నిర్ణయించారు. జగిత్యాల జిల్లా కోటిలింగాలలో ఇద్దరు అభ్యర్థులకి 155 ఓట్లు పోలవడంతో డ్రా నిర్వహించారు. దీంతో కోటయ్య అనే వ్యక్తి సర్పంచ్ గా ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించారు. సంగారెడ్డి జిల్లా హూబా తాండాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావడంతో లక్కీ డ్రా ద్వారా విజేతను డిసైడ్ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి భోజనాయక్ సర్పంచ్ గా ఎన్నికయ్యారు. పెద్దపల్లి జిల్లా దుబ్బపల్లిలో వెరైటీగా సర్పంచ్ నిర్ణయించారు ఎన్నికల అధికారులు. ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు రాగా ఓ ఓటుపై స్వస్తిక్ గుర్తును బోర్డర్ లో వేయడంతో దాన్ని స్కేలుతో కొలిచి మరీ విజేతను ప్రకటించాల్సి వచ్చింది. ఉమ్మెత్తల శోభా రవీందర్ రెడ్డి సర్పంచ్ గా ఎన్నికైనట్టు వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా బరంపూర్ లో 7 దశాబ్దాల తర్వాత సర్పంచ్ ఎన్నిక జరిగింది. 69 ఏళ్లుగా ఏకగ్రీవం అవుతూ వస్తున్న పంచాయతీలో ఈసారి ఎన్నిక జరగడంతో గ్రామస్తులు మురిసిపోయారు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే సర్పంచ్ ను ఎన్నుకోవాలి అనే నిర్ణయంతో బరంపూర్ గ్రామస్తులు ఓటుకు పోటెత్తారు. సంగారెడ్డి జిల్లా తుర్కపల్లిలో యాస్మిన్ మహిళ హైదరాబాద్ నుంచి ఓటు వేసేందుకు రాగా అప్పటికే ఓట్ పోల్ చెప్పడంతో షాక్ అయ్యారు. దీంతో స్థానిక ఎన్నికల అధికారుల తీరుకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం కొత్త మేడేపల్లిలో మౌలిక వసతులు కల్పించాలంటూ ఆదివాసీలు పంచాయతీ ఎన్నికలను బహిష్కరించారు. రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, కుల ధృవీకరణ పత్రాలు అందించాలని డిమాండ్ చేశారు. మూడవ దశ సర్పంచ్ ఎన్నికల్లోనూ పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంచిర్యాల జిల్లా చిత్తాపూర్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ అభ్యర్థి సత్తమ్మ ఫ్యామిలీ దాడికి పాల్పడింది. ఈ దాడిలో బీఆర్ఎస్ కార్యకర్త నాంపల్లి రాజన్న గాయపడడంతో ఆసుపత్రికి తరలించారు. చెన్నూరు మండలం బౌరావుపేటలో కాంగ్రెస్ అభ్యర్థి, కాంగ్రెస్ రెబల్ వర్గాల మధ్య తలెత్తిన ఒక్క ఓటు వివాదం ఉద్రిక్తతలకు దారితీసింది. చెన్నూరు పరిధిలోని జైపూర్ మండలం మిట్టపల్లిలో సర్పంచ్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం దగ్గర బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి బాల్క సుమన్ ధర్నా చేశారు. ఆదిలాబాద్ జిల్లా సీతాగుందిలో పోలీస్ వాహనంపై స్థానికులు రాళ్ల దాడి చేయడం కలకలం రేపింది. హనుమకొండ జిల్లా కుగిల్వై బ్యాలెట్ పేపర్లు మార్చారంటూ బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. మొత్తంగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల తర్వాత జరిగిన మూడవ దశ ఎన్నికలు చిత్ర విచిత్రాలకు కేర్ ఆఫ్ గా మారాయి.